నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం. సో వీళ్ళు ఏం సర్వే చేశారంటే అబ్బాయిలు అండ్ అమ్మాయిలు సర్వే ఎక్కువ ఎవరు తాగుతున్నారు అమెరికాలో అని చెప్పేసి మెన్ ఉమెన్ వీటి మీద వీళ్ళు సర్వే అయితే చేశారు. దగ్గర మన అబ్బాయిలు తాగినంత అమ్మాయిలు కూడా తాగుతున్నారు ఆల్కహాల్. ఎక్కువ పర్సెంటేజ్ కూడా తేడా అయితే లేదు. ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల ఉమెన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. లాస్ట్ 20 years వీళ్ళు మొత్తం హాస్పిటల్ రికార్డ్స్ కూడా చెక్ చేస్తే ఎక్కువ మంది అమ్మాయిలు ఈ ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటలైజ్ అయ్యారు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తారు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తున్నాయి, అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, అండ్ బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో వీళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు. వీళ్ళు రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగారనుకోండి, ఒక 90 ml తాగారనుకోండి, సో అబ్బాయి మీద కంటే అమ్మాయి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే అబ్బాయిల యావరేజ్ వెయిట్తో కంపేర్ చేస్తే అమ్మాయిల యావరేజ్ వెయిట్ చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు వెయిట్ తక్కువ ఉంటారు, లోపల వాటర్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ లోపలికి వెళ్ళి వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంది. సో వీళ్ళ బ్లడ్లోకి ఎక్కువ ఆల్కహాల్ అయితే వెళ్తుంది. అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిల బ్లడ్లోకి ఎక్కువ ఆల్కహాల్ అయితే వెళ్తూ ఉంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం ఏమర్థమవుతుందంటే అబ్బాయిల రేంజ్లో అమ్మాయిలు తాగకూడదు,